ఎందుకంటే నేను ఒక వ్యక్తి కర్ణాటకకు సంబంధించి ఇప్పటి వరకు నా భార్యను, నా కుటుంబాన్ని, నా పిల్లలను వదిలేసి కేవలం భారత రాజ్యాంగమే ఆశగా శ్వాసగా బతుకుతున్నాను. నేను నా ఆస్తిని అమ్ముకున్నాను. నేను నా సర్వస్వాన్ని కోల్పోయినా రాజ్యాంగం. అయినా రాజ్యాంగమే గొప్పది, మన పోరాటం కాబట్టి భారత రాజ్యాంగం అనేది మహోన్నతం. భారత రాజ్యాంగం లేకపోతే మన బతుకులు ఏమైపోతాయని చెప్పేసి మా గురువు అయిన కత్తరన్న గారు మాకు నేర్పించి, ఎందుకంటే భారత రాజ్యాంగం అన్నటువంటిది మన శ్వాసగా ఇంకొక 10,000 సంవత్సరాలు భారత రాజ్యాంగం బతుకుండాలి. కాబట్టి నేను ఈ పోరాటానికి సిద్ధపడ్డాను. నా ప్రాణానికి ఇది తెగించాలనుకున్నాను. కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ అన్నారు, భారత రాజ్యాంగం కోసం మరణనిరాహార దీక్ష చేస్తా, చనిపోతానన్నాను. నేనంటే తమ్ముడు, నువ్వు చనిపోవద్దు, నువ్వు చనిపోతే ఎవరు చేస్తారు ఈ పోరాటం అని చెప్పి లేదన్నా. నాకైతే చాలా బాధ ఉంది. ఎందుకంటే ఒక్కొక్కడు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాడు, రాజ్యాంగాన్ని చింపేస్తూ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా దొంగ మాటలు చెప్పి ఈ రాక్షస పాలన భరించలేకపోతున్నా. మన పిల్లలు భావితరాలు రాజ్యాంగాన్ని చూస్తారో చూడలేరో అనే భయం నన్ను వెంటాడుతుందన్న. అందుకే ఈ పోరాటాన్ని నేను ఎత్తుకుంటున్నాను. మేము గత 5 సంవత్సరాల నుంచి అక్క తండ్రి జేబీరాజ్ సార్ గారు 5 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఎన్ని అవమానాలను, ఎన్ని ఆటపోట్లను, ఎన్ని బాధలను, ఎన్ని తిట్లను నేను భరిస్తున్నానో నా ఎదకు తెలుసు, నా గుండెకు తెలుసు. ఎందుకంటే ఈ సభ జరగడానికి కారణం నేను కావచ్చు, కానీ సహకరించినటువంటి నా తండ్రి సమానుడు బూదాల అమరబాబన్న గారు, అదేవిధంగా అభిజయ్ జేమ్స్ అన్న గారు, మిగతా పెద్దలందరూ లేకపోతే ఈ సభ జరగదన్నటువంటిది అక్షర సత్యం. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరికీ మీకు అదాలు మొక్కుతాను. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా భారత రాజ్యాంగంలో పోరాటాన్ని చేద్దాం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం. ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్న బీజేపీ, మతోన్మాద RSS శక్తులు భారత రాజ్యాంగాన్ని కొలాప్స్ చేయాలి, లేకుండా చేయాలి. మనువాద మనస్మృతి గ్రంథాలను తీసుకొచ్చి మన మెదళ్ళల్లో పెట్టి మానసికమైనటువంటి జబ్బును తయారు చేసి అవి భక్తి రూపంలో బానిస బతుకులకు తయారు చేసి ఈ బానిస బతుకులు నుంచి మనం విముక్తి కాకుండా ఆ రొంపిలో మమ్మల్ని తింపి మా పిల్లలను, మా భావితరాలను నాశనం చేయాలనుకుంటుంది ఈ దేశాన్ని RSS. కాబట్టి మేము